మాది కావేటిస్వామి గ్రామం, తాడుగుత్తి మండలం. ఎంఆర్పిఎస్ వికలాంగుల అధ్యక్షుని, తాడుగుత్తి తాలూకా. 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చుకున్నాం. అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి మా గ్రామంలోనే. అది గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆఫీసులోనే పెట్టుకోవాలని అర్జీ ఇచ్చుకున్నప్పటికీ కలెక్టర్ గారేమో జిల్లా పరిషత్ సీఈఓ గారికి ఉత్తర్వులు జారీ చేసినాడు. జిల్లా పరిషత్ సీఈఓ గారు 3 నెలల తర్వాత ఎంపీటీఓ గారికి, మండల అభివృద్ధి అధికారి గారికి ఉత్తర్వులు జారీ చేసినారు. మళ్ళీ 4 నెలల తర్వాత ఎంపీటీఓ గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు పిలిపించుకొని ఆఫీస్ గారికి ఈ సమస్యకి మేము పరిష్కారం చూపుతాము, మేము చేస్తాము, మీకు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి మీకు స్థలం చూపిస్తాము, మీ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో విగ్రహం పెట్టుకోవడానికి వీలు కాదు, అక్కడ వద్దు, అవసరం లేదు, అక్కడ మీ గ్రామ సర్పంచ్ ఎట్లా చెప్తే అట్లా వినాలి నేను వచ్చేసి మీ అంబేద్కర్ మీ మాది కాలనీలో ఎస్సీ కాలనీలోనే మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోండి, మీకు స్థలం చూపిస్తాము, సర్వేర్ గారితో నీకు కొలతలు వేపిస్తాము, నీకు మార్కింగ్ వేపిస్తాము అని చెప్పి నాతో సమస్య పరిష్కారం అయినట్టు సంతకం చేయించుకొని అది రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఇప్పుడు నాకు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి ఎంపీటీఓ గారు, పంచాయతీ కార్యదర్శి గారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇవాళ మీకు పర్మిషన్ అంటారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి అర్జీ రాసుకొని పోతే ఎంఆర్ఓ గారు, వీరయ్య గారు మీకు పర్మిషన్ నేను కాదు ఇచ్చేది, మీకు మీ గ్రామ పరిపాలనా అధికారే ఎంపీటీఓ గారే మీకు పర్మిషన్ ఇవ్వాల, మేము ఇచ్చే కాదు అది, ఇంత ఎవరికన్నా ఇచ్చింటే చెప్పు, నేను మీకు పర్మిషన్ ఇస్తాను, స్వీపీ లెటర్ ఏమనంటే వీరయ్య, వాళ్ళు ఏమిస్తారో వాళ్ళు లెటర్ తీసుకుండా దాన్ని బట్టి నేను మాట్లాడతా వీరయ్య అని ఎంఆర్ఓ గారు అంటాడు. ఎంపీటీఓ గారు అసలు ఆఫీస్కి రారు, ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని మేము గట్టిగా ఏదైనా మాట్లాడితే మీ పైన మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, మీ పైన మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని మేడం గారు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ వెనకాల కొంతమంది ఆగ్రకులస్తులు వస్తూ ఉంది. మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదనే ఉద్దేశంతో వీళ్ళు అధికారులు మాకు లేనిపోని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ యాదోటి కాకెమ్మ కథలు చెప్పి తప్పించుకుంటున్నారు అధికారులు. ఎన్నోసార్లు కాళ్ళరిగిపోయేలా ఎంపీడీ ఆఫీస్కు తిరిగినా కానీ నాకు న్యాయం జరగలేదు. మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు మీకు పర్మిషన్ ఇవ్వాలంటాడు. జిల్లా కలెక్టర్ గారు ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు, పర్మిషన్ ఇవ్వడు. జిల్లా కలెక్టర్ గారు ఏమో పర్మిషన్ ఇచ్చినాడు, అప్పటికే పర్మిషన్ అంతా అయిపోయింది. మేము అంబేద్కర్ విగ్రహానికి కూడా మేము డబ్బులు కూడా కట్టినాము, అడ్వాన్స్ కట్టినాము, బుక్ చేసుకున్నాము విగ్రహము. ఇప్పుడు మాకు స్థలం చూపిస్తే మేము విగ్రహం పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అందరం దళితులం అంతా. కానీ మా జిల్లాలో ఉండే నాయకుల్ని పిలిపించి మా అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ నాయకుడు చిన్న పెద్దన్న మా బావ పిలిపించి మా జిల్లా ఆఖరి నాయకులందరినీ పిలిపించి భూమి పూజ చేపిల్లా బాగా ఘనంగా చేయాలని మేము నిర్ణయించుకునేప్పటికీ అధికారులు మాకు అడుగడుగున అడ్డుపడుతూ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి హేళన చేసి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారే చర్యలు తీసుకొని ఎంపీడీఓ గారిని, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని వెంటనే వాళ్ళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఒక భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన ప్రపంచ దేశాల మేధావి, అయిన ఆర్థికవేత్త. ఆయన ఎన్నో చదువులు చదివి ఎన్నో మనకు రాజ్యాంగం రాసినాడు. రాజ్యాంగం రాసింది కొని ఈరోజు మీరంతా ఉద్యోగాలలో చేరి ఈరోజు మీరు హాయిగా జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ గారు ఇలాంటి అంబేద్కర్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే వీళ్ళు అవమానిస్తున్నారు విగ్రహం పెట్టుకోవడానికి. ఇది అన్యాయం, ఇది అన్యాయం. వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకొని కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలి విధుల నుంచి. ఇలాంటి ఘోరమైన ఘటన ఇంకోరికి జరగకూడదని నా ఉద్దేశం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారా? కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. గతంలో కూడా 6 నెలల క్రితం కూడా రెండు ఇచ్చినాం సార్. నేను జిల్లా కలెక్టర్ గారిది అయితే ఏం సార్ తప్పేం లేదు. ఆయన పాపం రాజశ్రీ కలెక్టర్ గారేమో గౌరవనీయులు పెద్దలు పర్మిషన్ ఏమి ఇచ్చినప్పటికీ వీళ్ళు అధికారులు అడ్డుపడుతున్నారు సార్. మాకు అధికారులు ఇబ్బందులు పెడతారు. ఈరోజు ప్రజా పరిష్కారాల సమస్యల పరిష్కార వేదికకి తాడిపత్రి మండలము కావేటి సముద్రం సంబంధించిన వీరయ్య అనే ఒక దళిత యువకుడు రావడం జరిగింది. ప్రధానంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గత 6 సంవత్సరాల వరకు కలెక్టర్ ఆఫీసు, పంచాయతీ ఆఫీసు, తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో స్థలాలు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు హామీ ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్కడైనా
దళితులు కానీ ఇతర ప్రజలు ఎవరైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఈ భారతదేశంలో ఎలాంటి షరతులు లేవు, ఎలాంటి ఆటంకులు లేవు. యథేచ్ఛగా ఇతరులకు అడ్డం కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వమే ఆదేశాలు మంజూరు చేసింది. అటువంటిది తాడపత్రి మండలము కావేటి సముద్రంలో గత సంవత్సరం నుంచి కలెక్టర్ గారు అనుమతి ఇచ్చినా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వకపోవడం, లేదా మా యొక్క నువ్వు రాకుండా ఉంటే విధులకు ఆటంకం కలిగిస్తామని చెప్పేసి అతని మీదే భయభ్రాంతులకు గురి చేయడం ఇది సమంజసం కాదని యాజ్ ఏ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఆ నిర్లక్ష్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక ఫైల్ని ఇమ్మీడియట్లీ 30 రోజుల్లో పరిష్కారం చేయాల. ఒక ఫిర్యాదుని ఎక్కడైనా కానీ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఫిర్యాదును 30 రోజుల్లో పూర్తి చేసి పై అధికారులకు పంపాలి. అట్లా పంపకుండా ఆ పంచాయతీ కావేటి సముద్రంలో ఉండే పంచాయతీ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీరయ్యను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. వీళ్ళపైన శాఖాపరమైన అదేవిధంగా చట్టపరమైనటువంటి విచారణ చేయించి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కూడా మేము యాజ్ ఏ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆ గ్రామాన్ని కూడా త్వరలో సందర్శించి ఈ యొక్క బాధితులకు మా అండగా మేము ఉంటూ తర్వాత విగ్రహ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలను ప్రభుత్వ అనుమతులతో విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము ముందుండి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళినాం. ఈ కలెక్టర్ సార్ గారు కూడా వెంటనే స్పందించి ఉన్నతాధికారులను స్పందించి అక్కడున్నటువంటి పంచాయతీ అధికారులకు ఆదేశాలు, ఉత్తర్వులు ఇస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.